హలో, ఈ కప్పాల చెక్కలకండి ఈ పిండి తీసుకున్నాను. ఇవేమో తీపికి, ఇవేమో కారానికి. సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు ఇందులో వేసేసుకుందాము. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. ఉప్పు, జీలకర్ర అన్నీ వేసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ తీపి కూడా అంతేను, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు తీపి చెక్కలు. తీపి కూడా, ఇది కూడా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకొని, తప్పాల చెక్కలంటే మత్తగారి వాళ్ళు తప్పాల్లో కాల్చేవాళ్ళు కట్టెల పొయ్యి మీద. నేనైతే బాండీలో కాలుస్తున్నాను. ఈ బాండీ పెట్టుకున్నాను, బాండీలో కాలుస్తాను. ఇట్లాగా ఇదేమో స్వీట్, ఇలాగ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇదేమో హాట్ అనమాట. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లాగా ఒక టవల్ తడుపుకొని దీని మీద ఒత్తుకోవాలి. బాండీ వెలిగించానండి, మనకి తప్పాళ్ళు అవి ఉండవు కదా ఈ రోజుల్లో. ఇట్లా నూనె వేసి ఇట్లా కాల్చాలి. అతికిచ్చేస్తే తప్పాలకు అతికిచ్చినట్టు సరిపోతుంది. ముందు స్వీట్ ఇవ్వాలి. ఇట్లా అండి, పగుళ్ళు లేకుండా, చుట్టూ పగుళ్ళు లేకుండా ఇట్లా ఒత్తుకొని చక్కగా పలుచగా కాల్ చేసుకుంటే స్వీట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా ఇలా తప్పాలకు అంటించినట్టు అంటించేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే శుభ్రంగా కాలిపోతాయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. వీటిని సొరకాయ కూడా తురిమి వేసుకోవచ్చు. సొరకాయ రొట్టెలు బాగుంటాయి. వీటిల్లోనే కారంలోనే సొరకాయ తురిమి వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఈసారి చూపిస్తాం మీకు మళ్ళీ. హలో, ఇది పెనం మీద కూడా కాల్చుకోవచ్చు. ఇలా ఒత్తుకొని స్వీట్ అయిపోయింది, పెనం మీద కాల్చుకోవచ్చు. అంటే మీకు పెనం మీద కూడా కాల్చవచ్చు అని చెప్పడానికి పెనం పెట్టాను. ఈ స్వీట్, ఇదేమో స్వీటు, ఇదేమో హాటు. సొరకాయతో కూడా చేసుకోవచ్చు. ఈసారి ఆ రెసిపీ చూపిస్తాను. ఇప్పుడైతే తప్పాల చెక్కలు రెడీ.